జై శ్రీరామ్ అండి. అందరికీ 2 రోజులకోసారి వీడియో అవుతుంది కదా. మీ అందరికీ రోజు తీయాలని అనుకుంటాను. మనకి కామెంట్స్ కూడా వస్తూనే ఉన్నాయి, డైలీ పెట్టండి అక్క వీడియోస్ అని. బట్ అస్సలు టైం అనేది అడ్జస్ట్ అవ్వట్లేదు అనమాట. మీకు నేను అసలు ఏంటి మీరు అనుకోవచ్చు, ఏంటి అక్కకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా టైం ఉండట్లేదా అని. నేను మీకు ఈసారి డైరెక్ట్గా ఒక వీడియో చేస్తానన్నమాట. నేను మార్నింగ్ టు ఈవినింగ్ దాకా ఎలా ఉంటుంది నా వర్క్ షెడ్యూల్ ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. అంటే వీడియో రూపంలోనే, ఒక బ్లాగ్ రూపంలోనే రాబోతున్నాను. సో అప్పుడు మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుంది పొజిషన్, ఎలా ఉంటుంది టైట్ పొజిషన్ అనేది మీకు అర్థమవుతూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. కొంతమంది ఏమో మాటలతో మోసం చేస్తుంటే, ఇంకొంతమంది ఏమో మాటలతో కోటలు కట్టేస్తున్నారనమాట. సమాజం ఎలా అయిపోయిందంటే, మనిషి అలంకారానికి మనిషి మాటకి ఏ మాత్రం సంబంధం ఉండట్లేదు. అంటే మనిషిలో ఉండే స్వచ్ఛత వాళ్ళు చూపించే మాటలో కానీ, వాళ్ళు చూపించే పద్ధతిలో కానీ లేదన్నమాట. సో అలా ఉంటుంది, రకరకాలుగా ఉంటున్నారు పీపుల్. ఎలా ఉన్నారంటే, కొంతమందికి డాబులు దర్పాలు బాగా పెరిగిపోయినాయి. అంటే మనం ఏదో కష్టపడిపోయి ఆస్కార్ విన్ అయినంత ఫీల్ అవుతున్నారు. మనం ఏదో దిక్కుమాలిన వీడియోలు, అంటే మనకి తెలిసి తెలియక పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉన్న వీడియోలు, మనం ఇంట్లో ఏం తోచక చేసుకునే వీడియోస్ ఇలాంటివి పెట్టినా కానీ జనాలు అవి క్రేజీతో ఎగబడి ఎలా చూస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు అనమాట. అంత పిచ్చి జనాలు అసలు ఎలా ఉన్నారు ఇంకా కూడా. అందులోనూ నిజస్వరూపాలు తెలిసిన తర్వాత కూడా అంత గుడ్డిగా ఫాలో అయ్యేవాళ్ళు ఇంతమంది ఉన్నారా అని నాకు వీళ్ళని చూస్తేనే అనిపిస్తుంది అనమాట. అయితే చిన్నదాన్ని పెద్దదాన్ని ప్రతి దాన్ని మనం మాట్లాడే ప్రతి ఒక్క మాటను కూడా అవతల కావాలని ఇంకో రకంగా చెప్పడానికైతే ట్రై చేస్తున్నారు. ఏంటి అంటే, మనం ఏం చెప్పాము, కనిపించిన వాళ్ళందరినీ వీడియోస్ తీస్తారు, వాళ్ళేమో మొహాలు మార్చుకుంటున్నారు, వాళ్ళు పాపం ఇబ్బంది పడుతున్నారు వీడియోస్లో చూడడం కోసం, ఉండడం కోసం అని మనం అంటే, అవతల నుంచేమో వాళ్ళు అడుగుతున్నారు, ఇంకేంటి మా వీడియోస్ రాలేదని అడుగుతున్నారు, పోయినసారి తీసిన వీడియోస్ ఎందుకు పెట్టలేదని అడుగుతున్నారు, నేను వాళ్ళకి ఆన్సర్ చెప్పలేకపోతున్నాను, ఇలా చాలామందే ఉంటారు, ఇష్టంగా పెట్టమని అడుగుతూ ఉంటారు, అప్పుడు మనం ఏం చేస్తాము అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట. అసలు నాకు అర్థం కాదండి. కొన్ని మాటలేమో డైరెక్ట్గా వీడియోస్లో, అంటే వాయిస్ ఓవర్ కాకుండా డైరెక్ట్గా వీడియోస్లో వినిపిస్తున్నారు, వాళ్ళకు అనుకూలంగా ఉండే మాటలు. మరి వీళ్ళు చెప్పిన, అంటే మా వీడియోస్ కూడా ఎందుకు రాలేదండి అని అడుగుతున్నప్పుడు అది కూడా డైరెక్ట్ వీడియో రూపంలో పెడితే పాపం అడిగిన ఆమె ఎవరో మనం చూసి తరించే వాళ్ళం కదా. కానీ అది వాయిస్ రూపంలోనే ఎందుకు ఇవ్వాలి అంటే, లేని విషయాన్నేమో వాయిస్ రూపంలో ఇస్తున్నారు, ఉన్న విషయమేమో గొప్పలకు పోవాలన్న విషయాలేమో వాళ్ళు చెప్తున్నప్పుడు వీడియో అయితే తీస్తున్నారనమాట. ఇప్పుడు ఎవరో కావచ్చు, ఏదో ఒక్కసారి చూస్తాము. యూట్యూబ్ అన్నాక మనకు తెలియని వాళ్ళ వీడియోసే వస్తాయి, తెలిసిన వాళ్ళ వీడియోస్ ఏం రావు కదా. సో తెలియని వాళ్ళ వీడియోస్ వచ్చినప్పుడు ఒక్కసారి చూసామనుకో, ఓహో ఓకే పలానా ఆవిడ అని గుర్తుపట్టడం సహజం. ఆ మాత్రం దానికే వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, వాళ్ళు ఫాలోవర్స్, వీళ్ళు ఫాలోవర్స్, వీళ్ళు వాళ్ళు అని చెప్పేసి గొప్పలకు పోవడం ఎంతవరకు కరెక్ట్ అని నేనైతే అనుకుంటున్నాను. సరే, వాళ్ళ మంచితనం ఏమో వాళ్ళు వీడియోస్ని ఫాలో అవ్వడం, చూడడం అనేది. కానీ మనకి ఆ అర్హత ఉందా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. అరే ప్రతిదీ ఇక లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా వీడియోస్లో పెడుతూ ఉంటే ఎంత చిరాగ్గా ఉంటుందో ఒక్కోసారి, అది అర్థం కావాలన్నమాట. సో వాళ్ళకేమో కానీ, వాళ్ళ గుడ్డి ఫాలోవర్స్కి మాత్రం ఈ విషయం ఎప్పటికి అర్థమవుతుందో నాకైతే తెలియట్లేదు అనమాట. ఇంకా కూడా బ్లైండ్గా ఫాలో అవ్వడం ఏందో, ఇళ్ళకెళ్ళడం ఏంటో, ఆ వీడియోల్లో చూపించుకోవడాలు ఏందో, అసలు ఈ గోలేందో నిజంగా. అబ్బాబ్బాబ్బా, కొన్ని చూస్తుంటే ఎలా ఉందంటే, జనాలు ఇలా ఉన్నారేమో అని నాకైతే అనిపిస్తూ ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే, మీరు చూస్తూ ఉన్నారో లేదో, హాట్స్టార్లో మనకు వచ్చేసి బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఎపిసోడ్స్ అయితే రన్ అవుతూ ఉన్నాయి కదా. సో అవి కూడా నేను ఫాలో అవుతూ ఉన్నాను, ఎందుకంటే ఈసారి మామూలుగా లేదు కదా క్రేజ్ అనేది. అగ్నిపరీక్ష ఎలా ఉండబోతుంది అంటే, బిగ్ బాస్ అయితే జనరల్గా మనం అందరం చూస్తూ ఉంటాము, అయితే అగ్నిపరీక్ష ఎలా ఉండబోతుంది ఏంటి అని కొంచెం యాంగ్జైటీతో చూస్తూ ఉన్నాం అనమాట. సో అందులో ఇలాంటి మెంటలోళ్ళు, అంటే వీళ్ళేమో పైకి మంచిగా చెప్పి బయటికి యాక్షన్ చేసేవాళ్ళు, ఇలా చూస్తున్నావా. అందులో ఒక మెంటల్ పీస్ అనేది వచ్చిందనమాట. వాడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఆడోళ్ళదంట అరగంట సేపే పిల్లల్ని, కానీ అరగంట సేపే ఇబ్బంది అంట, ఆడోళ్ళు గ్రేట్ కాదంట, ఆడోళ్ళంట అరగంట సేపు మాత్రమే, కనే సమయంలో మాత్రమే బాధ అనేది ఉంటుందంట, కానీ మగోళ్ళకంట లైఫ్ లాంగ్ ఉంటుందంట. అది తండ్రి చనిపోయినా, తల్లి చనిపోయినా, లేకపోతే తోబుట్టువులు ఎవరైనా లేకపోయినా, ఇలాంటప్పుడు వాళ్ళు భరించే బాధ అంట ఆడోళ్ళు భరించే బాధ కంటే 10 రెట్లు ఎక్కువ ఉంటుందంట. వాళ్ళు ఏడవలేక
అవ్వలేక ఉండే పరిస్థితి. సరే, ఈ విషయం నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే బాధ అనేది ఎవరికైనా అదే విధంగా ఉంటుంది. మరి ఆడమనిషికి ఉండదా? ఆమె తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఆమెకు బాధ ఉండదా? లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ లేనప్పుడు ఆమెకు బాధ ఉండదా? కానీ ఆ బాధలతో పాటు ఈ 9 నెలలు మోసే కష్టాన్ని వాడు తక్కువ చూపు చూశాడు చూడు. ఆ చంప ఈ చంప పగలగొట్టి అవతలకి ఇసిరే బుద్ధి అయిందనమాట. అంత కోపం వచ్చింది. వాడు ఆడమనిషి లేకుండానే వాడు పుట్టాడా? ఆడోళ్ళనంట గొప్ప అని ఒప్పుకోడంట, ఆడోళ్ళు గ్రేట్ అని అడుగు. ఇప్పుడు శ్రీముఖి అక్కడ ఉన్నప్పుడు అడిగిందనమాట, లేడీస్ గ్రేట్ అని చెప్పు అని అంటే చెప్పడంట. నేను ఎందుకు చెప్తాను, నేను చెప్పను అని చెప్పేసి అంటున్నాడు. అలాంటి ఎదవని ఆ చంప ఈ చంప పగలగొట్టి అవతలేయాలనిపించింది. దీనికి తగ్గట్టుగా జడ్జెస్ అందరూ కూడా చక్కగా రెడ్ ఇచ్చేసి, ఇంకా బిందు మాధవ్ అయితే భలే ఇచ్చిందనమాట. నాకైతే బాగా నచ్చింది ఆమె ఈరోజు అలా ఇవ్వడం అనేది, రెడ్ ఇవ్వడం అనేది బాగా నచ్చింది. నువ్వు అసలు మాట్లాడడానికే ఫిట్ కాదు, నీలాంటి ఎదవని ఇక్కడ 5 నిమిషాల స్టేజ్ కూడా మేము భరించలేము, ఫస్ట్ నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి రెడ్ ఇచ్చింది. ఎక్కువసేపు మాట్లాడకుండా కూడా మిగతా వాళ్ళు కూడా రెడ్ ఇచ్చేసి, నువ్వు ఇలా అవమానించడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ముగ్గురు కూడా రెడ్ ఇచ్చేసి పంపించేశారు జడ్జెస్. సో తర్వాత శ్రీముఖి కూడా అంది, వాడు అరగంట బాధ మాత్రమే చూశాడు కానీ 9 నెలలు మోసిన ఇది బాధ్యత, అలానే పిల్లల్ని కనేటప్పుడు చనిపోయేదాకా వెళ్ళిన ఆ పెయిన్స్ వాడికి తెలియదు కదా, సో ఇలా ఎలా మాట్లాడతారు అని చెప్పి ఒక నిమిషం అట్టితే వాళ్ళు మాట్లాడడం జరిగిందనమాట. అలా ఉందన్నమాట ప్రపంచం. ఎలా ఉందంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరులో మనుషుల్ని అర్థం చేసుకోవడం కానీ చెప్పడం కానీ, ఎలా అసలు జనాలు కూడా ఇలాంటి వాళ్ళని ఎలా భరిస్తారు, మరి వాళ్ళ మిస్సెస్ ఎలా భరిస్తుందో అతన్ని నాకు అర్థం కావట్లే. నిన్నటి ఎపిసోడ్లో కూడా ఒకడు వచ్చి, నా భార్యని నేను కొడతాను కానీ నా భార్య అంటే నాకు ఇష్టం. ఏంది ఇది అంటే, ఎందుకు కొడతారు, ఎందుకు ఇష్టపడతారు? మరి అలాంటప్పుడు కొట్టకూడదు కదా. సో ఎలా అయిపోతుందంటే, మెంటల్ వాళ్ళని ఇంతకుముందు కొంచెం వాళ్ళకి మెంటల్ వచ్చిందని వాళ్ళు మాట్లాడే మాటల్ని బట్టి తెలిసేది, మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉందంటే, ఆ మెంటల్ వాళ్ళందరూ బయట ఉండి మంచి వాళ్ళందరూ హాస్పిటల్స్లో ఉంటున్నారేమో అన్న ఆలోచన వస్తుందన్నమాట. అంత ఘోరంగా అయిపోయింది సమాజం అనేది. ఎక్కువ చెడుకి ఇంత ఆదరణ ఎక్కడి నుంచి వస్తుంది? సరే ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు 40% ఉంటే ఇలాంటి తిక్కలోళ్ళు 60% మంది ఉన్నారేమో అని అయితే అనిపిస్తూ ఉందన్నమాట. సో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఎందుకు ఇలా ఉంటున్నారు అంటే, ఇదిగోండి ఇలాంటి వీడియోస్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని చూస్తే కూడా నాకు ఇలానే అనిపిస్తూ ఉంటుంది. అరే కనీసం కొంచెంలో కొంచెం అన్న బాధ్యత లేకుండా ఆవిడ చెప్పే సోదంతా నమ్మేసి ఇంకా ఇళ్ళకు కూడా వెళ్ళిపోతున్నారు. ఎందుకండి, ఇప్పుడు గుడికి వెళ్తున్నారంటే సరే గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటే మంచి జరుగుతుంది, కానీ అటు ఇటు వెళ్తే ఏమొస్తుందండి? అరే అసలు మోసాలు చేసిన తర్వాత ఆ మోసం చేసిన మనిషి ఇంకా కూడా ప్రమోషన్స్ చేసి ఇది కొనండి అది కొనండి అని అంటూ ముందేమో ఒక డిస్క్లైమర్ పెట్టేసి ఇంతలా మోసం చేస్తుంటే, మరి అలాంటి వాళ్ళని ఏమీ అనకుండా చక్కగా వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తూ మీరు ఇంకా జనాల్ని ముంచేయండి, జనాల డబ్బులు దాచేసుకోండి, లేకపోతే జనాలను దోచేయండి అన్నట్టు చెబుతుంటే ఇంకా కూడా జనాలు ఎలా చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇప్పటికే పాపం లేట్ అయిపోయినట్టుంది మీకు, ఇంకా 2 రోజులు అయింది కదా అన్నట్టు నేను మాట్లాడాను. కానీ నేను ఒక వ్లాగ్ రూపంలో అయితే వస్తానన్నమాట. నేను మార్నింగ్ టు ఈవినింగ్ అలా అసలు ఎలా బిజీగా ఉంటాను, అసలు నా వర్క్ ఏంటి, వీళ్ళలాగా నేను సోదంతా చెప్పే ఓపిక నాకు ఉండదనమాట. అంటే ఏదో నా డబ్బుల కోసం నేను కష్టపడేటట్టు కాదండి, డబ్బులు లేకపోయినా మనం కొన్ని మంచి పనులు చేసి చూపించాలి, ఆ చేసే పనుల్లోనే ఉన్నానన్నమాట. సో నేను ఎంతవరకు మంచి పని చేస్తున్నాను, నా ప్రయాణం ఏంటి, అసలు నా వర్క్ ఏంటి అనేది మీ అందరికీ ఒక వ్లాగ్ రూపంలో తీసుకొస్తాను తొందరలో. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, అబ్బా వ్లాగ్ కావాలని అయితే కామెంట్ చేయండి. సో నేను కంపల్సరీ మీ అందరి కోసం వ్లాగ్ రూపంలో వస్తాను. ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో నాకు తెలవాలి కదా, ఎంతమంది వ్లాగ్ చూడాలనుకుంటున్నారో కూడా నాకు తెలవాలి కదా. సో మీరైతే కామెంట్స్ చేయండి, తప్పకుండా నేను వ్లాగ్ రూపంలో వస్తాను. అండ్ వీడియో అయితే ఇదే, మీ అందరికీ నచ్చిందని అనుకుంటా. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.